ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు కథ. సువీర చక్రవర్తి మరియు కన్యాదాన ఫలం. కథ సారాంశం. ద్వాపర యుగంలో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతను చాలా పరాక్రమవంతుడు. ఒకసారి శత్రువుల చేతిలో ఓడిపోయి భార్య రూపవతితో కలిసి అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారు నర్మదా నది ఒడ్డున ఒక పర్ణశాల నిర్మించుకొని నివసిస్తూ కందమూల ఫలాలు తింటూ కాలం గడిపేవారు. కొన్నాళ్లకు వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బాలికకు తగిన ఆహారం లేకపోయినా క్షత్రియ వంశంలో పుట్టడం వల్ల శుక్లపక్ష చంద్రునిలా కలకలలాడుతూ పెరిగింది. ఒకరోజు నర్మదా నదికి స్నానం చేయడానికి ఒక వశిష్ఠ బ్రాహ్మణుడు వచ్చారు. రాజు అతనిని చూసి గౌరవించి అతిథి సత్కారాలు చేశారు. ఆ బ్రాహ్మణుడు రాజకుమార్తెను చూసి ఆమె ముఖంలో రాజలక్షణాలు ఉన్నాయని, కానీ ఆమె వివాహం జరిగేంత వరకు వారికి పూర్వ వైభవం తిరిగి రాదని చెప్పాడు. బ్రాహ్మణుడి సలహా మేరకు సువీరరాజు మరియు అతని భార్య కన్యాదానం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నారు. వారు తమ కుమార్తెను ఆ వశిష్ఠ బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కన్యాదానం చేసిన వెంటనే ఆ రాజు శత్రువులందరినీ జయించి తన రాజ్యాన్ని పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు. కన్యాదానంతో పాటు కార్తీక మాసంలో ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన ధర్మాలను ఈ అధ్యాయం వివరిస్తుంది. శక్తి ఉండి కూడా దాన ధర్మాలు చేయని వారు శాశ్వత నరకానికి వెళ్తారని పురాణం చెబుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ చేయండి.